అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు యువర్ కుండలి స్పీక్. సో ధనుర్లగ్నం వారికి విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాము. ధనుర్లగ్నం వారికి మార్చ్ 30 నుండి మే 14 వరకు కొంచెం కష్టంగా ఉండే పీరియడ్. ఒకవేళ శని దశ అవ్వకపోతే మాత్రం శని యొక్క రెమెడీస్ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే శని గురువు యొక్క బలాన్ని పూర్తిగా క్షీణింపజేస్తున్నాడు. అక్కడ ప్రాపర్టీస్ అండ్ ఇల్లు తీసుకోవటం ఇలాంటి వాటిలో అస్సలు కలిసి రాదు. సో ఈ పీరియడ్ లో ఏదైతే 45 డేస్ ఉంటాయో ఆ పీరియడ్ లో మనం ధనుర్లగ్నం వారు దీన్ని అవాయిడ్ చేసుకోవాలి. వెహికల్స్ ముఖ్యంగా వాహన కొనుగోలు కానీ వెహికల్స్ కొత్తవి కొనుక్కోవడం కానీ ఇవి అవాయిడ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే శని చతుర్థంలో ఉండి చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అండ్ ఉద్యోగంలో కూడా స్ట్రెస్ రావడం, మనం అనుకున్నవి కాకపోవటం, అండ్ వర్క్ లోడ్ ఎక్కువ అవ్వటం, అండ్ జీతాలు కూడా పెరగకపోవటం ఇలాంటివి, అండ్ జాబ్ లో నుంచి కూడా తీసేసే పరిస్థితుల్లో రావటం అనేది ధనుర్లగ్నం వాళ్ళు ఒకవేళ వారికి దశ కూడా అంత అనుకూల లేకపోతే ఇది ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా శని యొక్క రెమెడీస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మే 15th నుంచి ఈ సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో మే 15th నుంచి అక్టోబర్ 18th, డిసెంబర్ 5th నుంచి నెక్స్ట్ ఉగాది. సో ఈ పీరియడ్ కొంచెం మనకి రిలాక్సేషన్ వస్తుంది, మిక్స్డ్ ఫలితాలని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏమైపోతుందంటే అక్కడ మనకి గురువు శని నుంచి బయటపడి గురువు యొక్క శుభ ఫలితాలు మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ధనుర్లగ్నం వారికి గురువు లగ్నాధిపతి చతుర్థాధిపతి కూడా అవుతాడు కాబట్టి సో అక్కడ ఆరోగ్యంలో కొంచెం ఇంప్రూవ్మెంట్ రావడం అలాంటివి బాగుంటుంది. అండ్ మంచి వివాహ బలం ఉంటుంది. ముఖ్యంగా పార్ట్నర్షిప్ బిజినెస్ కి వివాహ బలం, ఏదైతే వివాహ ప్రయత్నాలు చేసుకుంటారో ధనుర్లగ్నం వారు వీళ్ళు మే 14th తర్వాత చేసుకుంటే బెటర్. అండ్ దీని తర్వాత శని వల్ల ఏదైతే మనకి ఇంతకు ముందు ఇబ్బందులు అనేవి కంటిన్యూ అవుతాయి. శని వల్ల ప్రాపర్టీస్ లో ఇబ్బందులు, ఇంట్లో రిపేర్స్ రావటం, మనం ఇంట్లో గృహోపకరణాలు అంటారు, మనకి ఏదైతే డెకరేషన్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటి కూడా ఎక్కువ ఖర్చులు పెట్టాల్సి రావటం అవసరమైన దానికంటే కూడా. సో అక్కడ ధనం రిలేటెడ్ సమస్యలు కొంచెం కనిపిస్తున్నాయి. అండ్ జాబ్ లో స్ట్రెస్ కూడా కంటిన్యూ అవుతుంది. హెవీ స్ట్రెస్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా శని రెమెడీస్ చేసుకోవాలి. అండ్ రావు యొక్క రెమెడీస్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అండి అక్టోబర్ 18th నుంచి డిసెంబర్ 5th ఈ పీరియడ్ మాత్రం ఎక్సలెంట్ పీరియడ్. ఇది కోర్ట్ కేసెస్ అండ్ మ్యారీడ్ లైఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ సార్ట్ అవుట్ చేసుకోవడానికి చాలా మంచి పీరియడ్ ధనుర్లగ్నం వారికి. ఇది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రాపర్టీస్ డెసిషన్ తీసుకోవడం, లేకపోతే రిజిస్ట్రేషన్స్ పెట్టుకోవడం ఇలాంటివి కూడా చాలా శుభకాలం అనమాట. సో దీన్ని ధనుర్లగ్నం వారు గమనించుకోవాల్సి ఉంటుంది. బిజినెస్ పీపుల్ కి కూడా చాలా అనుకూలమైన పీరియడ్. ఏదైతే అక్టోబర్ 18th నుంచి డిసెంబర్ 5th ఈ పీరియడ్ చాలా అనుకూలం. సో మిగతా ఏదైతే శని దశ అవ్వకపోతే మాత్రం రెమెడీస్ వేసుకోవాల్సి ఉంటుంది.